యూటిలైజ్ ప్లే స్కూల్ మరియు కిండర్ గార్డెన్ వారి రోజు స్థానిక ఎంవిపి కాలనీలో స్పోర్ట్స్ అరేనా నందు తమ స్కూల్ 4వ వార్షికోత్సవం మరియు గ్రాడ్యుయేషన్ వేడుకలను అత్యంత సంబరంగా నిర్వహించారు. 4 సంవత్సరాల క్రితం 2020లో నర్సరీ విద్యారంగంలో 20 సంవత్సరాల అనుభవశాలురైన ముగ్గురు మెంటర్లు సంయుక్తంగా యూటిలైజ్ ప్లే స్కూల్ స్థాపించారు. పిల్లల్లో దాగిన ప్రతిభ నైపుణ్యతలను వెలికితీయాలనే ఆశయంతో దీనిని ప్రారంభించినట్లు తెలిపారు. చిన్నారులు హాయిగా సంతోషంగా ఆడుకోవడానికి మరియు నేర్చుకోవడానికి అవసరమైన చక్కని స్థలం మరియు సౌకర్యాలు కల్పించారు. యూటిలైజ్ ప్లే స్కూల్ నందు ప్రతి 10 మంది పిల్లలకు ఒక మెంటార్ నియమిస్తారు. దీనివల్ల పిల్లలు అందరిపైన ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం కలుగుతుందని నిర్వాహకులు తెలిపారు. అంతేకాక పిల్లల మనసులోకి మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజెప్పే విధంగా విద్యా సంవత్సరం పొడవునా వచ్చే పండుగలు మరియు వాటి ప్రాముఖ్యతల గురించి సులభంగా అర్థం చేసుకునే రీతిలో పండుగలు మొదలైన వాటిని వేడుకగా నిర్వహిస్తుంటారు. అలాగే పిల్లల్లో ఆసక్తిని పెంపొందించుటకు ప్రముఖమైన బయట ప్రదేశాలకు తీసుకువెళ్లి వారికి సరదాగా ఉల్లాసంగా విజ్ఞానాన్ని అందిస్తుంటారు. యూటిలైజ్ ఒలింపిక్స్ ను క్రీడా దినోత్సవంగా నిర్వహించారు మరియు పిల్లలందరూ చాలా ఉత్సాహంగా మరియు ఆసక్తిగా ఈ క్రీడల్లో పాల్గొనడం జరిగింది. యూటిలైజ్ ప్లే స్కూల్ ఈ రోజు నిర్వహించిన వార్షికోత్సవ వేడుకల్లో పిల్లలందరూ తమ వయోవర్గం ఆధారంగా వేదిక పైన అద్భుతంగా నృత్యాలు చేసి ప్రేక్షకులను అలరించారు. వారి ప్రదర్శనలు చూసిన పలువురు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ వార్షికోత్సవ వేడుకల్లో గత 4 శతాబ్దాలుగా వైద్య రంగంలో విశేష సేవలు అందిస్తున్న ఆంధ్ర వైద్య కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖరంతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని పిల్లలు కనపరిచిన ప్రావీణ్యతలను కొనియాడారు. ఈ వార్షికోత్సవ వేడుకలను యూటిలైజ్ ప్లే స్కూల్ ఉపాధ్యాయ బృందం మరియు సిబ్బంది చక్కని ప్రణాళికలతో క్రమశిక్షణతో నిర్వహించారు. చివరిగా యూటిలైజ్ ప్లే స్కూల్ నుండి ఉత్తీర్ణత పొందిన యూకేజీ విద్యార్థులకు ముఖ్య అతిథి గ్రాడ్యుయేషన్ క్యాప్ మరియు సర్టిఫికెట్లను అందజేశారు. తమ పిల్లల గ్రాడ్యుయేషన్ వేడుకలను తిలకించిన తల్లిదండ్రులు ఆనందంతో ఉప్పొంగారు. Tutelage kindergarten and play school. Here we are having annual day and graduation ceremony today going on. Children are performing well for the dance performances, and the parents are also participated enjoyingly and having a good time here on this lovely Sunday morning. And we are having a good time, and the graduation is also happening in our school. Tutelage, which is our baby. We started in 2020. Now this is the 4th annual and graduation ceremony which we are celebrating in this S3 arena, sports arena. ముగ్గురు ఉన్నారు. ఒకటి టీచర్స్, 2 స్టూడెంట్స్, 3 పేరెంట్స్, ముగ్గురు ఇక్కడే ఉన్నారు. టీచర్స్కి ఈ స్టూడెంట్స్ చూడటం అనేటువంటిది చాలా ఆనందకరమైన విషయం. మనం ఉన్నటువంటి ఈ ప్రజెంట్ లైఫ్లో ఒక చంటి పిల్లవాడి మొహం చూస్తే మనకి ఎంతో ఆనందం కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరందరూ టీవీ సీరియల్స్ చూసేవాళ్ళు అవుతే టీవీలో క్యారెక్టర్స్ని చూస్తే వాళ్ళు నవ్వుతూ మాట్లాడుతున్నా వెనకాల కుళ్ళుతో ఉన్నారన్నది అర్థమవుతుంది. అదే ఒక పిల్లవాడిని చూడండి, మనసు మీ అద్దంలా ఉంటుంది. ఆ అద్దంలో ఆ పిల్లవాడిలో మీరు చూసేది మీ మొహాన్నే చూసుకుంటారు. అందుకని మీకు ఆనందం కలుగుతుంది. అందుకని పిల్లలతో ఉంటే మనకి ఎంతో ఆనందం ఉంటుంది. అలాగే ఇంతమంది పిల్లల మధ్యన టీచర్స్ ఉన్నారంటే వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారు. అందులో వాళ్ళని మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు. వాళ్ళు ఇలా వస్తే వాళ్ళు అలా వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళందరినీ క్రమశిక్షణలో పెడుతూ ఉంటారు.
హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.